ఒకచోట పెద్ద సంత జరుగుతుంది. దానికి దూరంగా ఉన్నప్పుడు మనిషికి భారీ శబ్దం మాత్రమే వినిపిస్తుంది. తీరా సంతలోకి వెళ్తే అంతకు ముందులాగా హోరు ఉండదు. కేవలం అక్కడి బేరసారాలు చెవిన పడతాయి. అలాగే భగవంతుడికి దూరంగా ఉన్నవారికి వ్యర్థ వాద్యాలు ఎన్నో వినిపిస్తాయి. దేవుడికి దగ్గరైతే ఆ పరమాత్మ లీలలు స్పష్టంగా తెలుస్తాయి అని ఒక సందర్భంలో వివరించారు రామకృష్ణ పరమహంస. ఇలాంటిదేదో మరొక ఉపమానాన్ని ఆయన చెప్పారు. అన్న సమారాధనకు అతిథులు చాలామంది చేరినప్పుడు పెద్ద కోలాహలం నెలకొంటుంది. తీరా వారు భోజనానికి కూర్చొని వడ్డన మొదలై ఒక్కో పదార్థం వస్తున్న కొద్దీ ఆ శబ్దం కనుమరుగవుతుంది. అలాగే భగవంతుడికి మరింతగా దగ్గరయ్యే కొద్దీ ఆయనకు సంబంధించిన వివాదాలన్నీ అంతరిస్తాయి. మనిషి సమాధి స్థితికి చేరి నిర్మల ఆనందాన్ని అనుభవిస్తాడు అని వివరించారు పరమహంస. ఆనందం ఎలా దొరుకుతుంది అని ఒకసారి ఒక భక్తుడు రమణ మహర్షిని అడిగాడట. అందుకైన అందరూ జీవితంలో సుఖశాంతులు కోరుకుంటారు. అయితే కష్టం కలిగినప్పుడే వాటి కోసం ఆరాటపడతారు. శాశ్వతంగా వాటిని పొందడమెలాగో ఆలోచించరు. అసలు తమ దుఃఖానికి కారణమేంటో గుర్తించరు అని చెబుతూ ఇంకా ఇలా అన్నారు. నిజమైన ఆనందం బయట ఎక్కడో లేదు, అది మనలోనే ఉంటుంది. మనిషికి కోరికలు అనంతం. ఎప్పుడు ఏదో ఒకటి కోరుకుంటూ దాంతో అవి నెరవేరుతాయో లేదో అన్న భయం మొదలవుతుంది. మనిషిలో అశాంతి చెలరేగుతుంది. భయం, కోరిక రెండు ఆనందానికి ప్రధాన శత్రువులు. ఈ రెండింటిని జయిస్తేనే నిజమైన శాంతి సాధ్యం అని బోధించాడు. హాయ్ ఫ్రెండ్స్, అంతా బాగున్నారా? హ్యాపీ సండే. మీకు ఎక్వేరియం అన్నా అందులోని చేపలన్నా భలే ఇష్టం అని నాకు తెలుసు. అవి నీటిలో ఈదుతున్నప్పుడు చూస్తూ తెగ ఆనందపడిపోతూ ఉంటారు కదా. కానీ నన్ను మాత్రం మీరు సరిగ్గా చూడలేరు. ఎందుకంటే నేను ప్రపంచంలోనే అతి చిన్న చేపను. నా పేరు పెడోసైఫ్రిస్ ప్రొజెనిటికా. నాకన్నా నా పేరే పొడుగ్గా ఉంది కదా. నేను 7.9 మిల్లీమీటర్ల పొడవు వరకు పెరుగుతాను. మాలో కొన్ని గరిష్టంగా 10 మిల్లీమీటర్ల వరకు పెరుగుతాయి. అంటే ఓ రకంగా చేపల పరిమాణమంతా అన్నమాట. కొత్తవారు ఎవరైనా నన్ను చూస్తే ఖచ్చితంగా చేపను కాదు లార్వాను అని పొరపాటు పడతారు. ఇక నా బరువు విషయానికొస్తే కేవలం 4 నుంచి 5 గ్రాముల వరకు ఉంటానంతే. అంటే నన్ను సాధారణ కంటితో చూడటం కాస్త కష్టమే. స్పష్టంగా చూడాలనుకుంటే ఖచ్చితంగా భూతద్దం వాడాల్సిందే. ఇంతకీ మేము ఎక్కడ ఉంటామో చెప్పనే లేదు కదూ. ప్రపంచం మొత్తం మీద కేవలం ఇండోనేషియాలోని సుమత్రాలోని పీట్ చిత్తడి నేలలు బింటన్ దీవుల్లో మాత్రమే జీవిస్తుంటాం. నన్ను సింగపూర్కు చెందిన శాస్త్రవేత్త హియోక్ హుయాటన్ కనుగొన్నారు. మాది చాలా చిన్న బొజ్జ. దాన్ని నింపుకోవటానికి కాస్త నాచు చాలు. మరో విచిత్రం ఏమిటంటే నాది చాలా చిన్న శరీరం కదా. అందుకే ఇందులో పుర్రెకి కూడా స్థలం లేదు. అందుకే మెదడులోని భాగాలు కేవలం ఎముకలతో కప్పి ఉంటాయి. అంటే ప్రత్యేకంగా పుర్రె లాంటి నిర్మలమే లేదన్నమాట నేస్తాలు. మొత్తానికి ఇవి నా విశేష